తిలకించారు ఆయన. వరుసగా నిన్నటి వరకు భేటీల్లో పాల్గొన్న ఆయన ఇవాళ ఆగ్రాలో వన్ ఆఫ్ ద వండర్స్, 8th వండర్స్ అయిన తాజ్ మహల్ను సందర్శిస్తున్నారు. అవే విజువల్స్ మనం చూస్తున్నాం. భారత్లో పర్యటిస్తున్నారు ఆయన. రావడంతోనే ఆయన కోల్కతాలోని మదర్ తెరిసా ఫౌండేషన్ను సందర్శించారు. అనంతరం జయశంకర్తో పలు భేటీలు నిన్న జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పర్యటనలో ప్రస్తుతం ఆయన ఆగ్రాను సందర్శిస్తున్న సిచ్యువేషన్. తాజ్ అందాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫిదా అయినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. తాజ్ మహల్ను సందర్శించారు మార్కో రూబియో దంపతులు. And then, hang on one second. Let's get our visiting ambassadors. Yep. Then the towers will fall down outside, thus causing no harm for the main escarpment. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తన సతీ సమేతంగా కూడా భారత్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల నుంచి ఆయన పర్యటన కొనసాగుతోంది. రావడంతోనే ఆయన కోల్కతాలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మదర్ తెరిసా ఫౌండేషన్ను సందర్శించారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో నిన్న ద్వైపాక్షిక చర్చలు కొనసాగించారు. భారత్ అమెరికా బంధం మరింత బలోపేతమైందంటూ కూడా ఆయన మాట్లాడారు. చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా వీసా అంశాన్ని కూడా జయశంకర్ ప్రస్తావించిన నేపథ్యంలో ఇది భారత్ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నది కాదు, మొత్తం ప్రపంచ దేశాలను ఉద్దేశించి చేసింది. అలాగే భారత్ అమెరికా మధ్య ఉన్న బంధాలు ఇంకా మరింత బలోపేతమయ్యాయంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇక 100% కూడా అమెరికాపై భారత్ డిపెండ్ అవ్వచ్చు అనే సంకేతాలు కూడా మార్కో రూబియో అందించిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తాజ్ మహల్ అందాలను తిలకిస్తూ ఉన్నారు. సతీ సమేతంగా ఆగ్రా సందర్శిస్తున్న మార్కో రూబియో తాజ్ మహల్ అందాలను చూసి ముగ్ధులైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాను సందర్శిస్తున్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అలాగే ఆయన సతీమణి. A picture with that surgeon. All right, and here please. Perfect. 1, 2, 3. A picture with that surgeon. All right, and here please. Perfect. 1, 2, 3.